10th లో కూడా బ్లాగింగ్ చేసిన. అప్పుడు వీడియోలు ఇప్పుడు వీడియోలు చూసుకుంటే నాకు అనిపిస్తుంది మనం కొంచెమైనా డెవలప్ అయినామని. నెల రోజుల వరకు యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేయొద్దు. రీచ్ రాకపోయేది 10 వ్యూస్. నేను చాలా థ్యాంక్స్ఫుల్ ఉన్నాను నా ఫ్రెండ్స్కి. వాళ్ళ బేసిక్స్ తెలుసు, నాకు బేసిక్స్ కూడా తెలియదు. వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈరోజు నాకు 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు. 10K సబ్స్క్రైబర్స్ ఒక్కరి వల్ల ఇల్లు. ఆ పేరు చెప్ప నేను ఏదో ఒక రోజు చెప్తా. సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు వాళ్ళ పేరు రివీల్ చేస్తా. నేను చాలా థ్యాంక్స్ఫుల్ ఉంటాను నా ఫ్రెండ్స్ కి. ఎందుకంటే చాలా మంది వీడియోలలోకి రారు. అరే రారా చున్నేసుకుందాం, వీడియోలో ఉండురా, చున్నేసుకుందాం మామ ఉండు వీడియో ఇద్దాం అని అంటే వేసుకోరు. అరే ఈ క్యారెక్టర్ చేద్దాం రా, ఒక గే క్యారెక్టర్ ఉన్నది రా, ఒక ఆడమే క్యారెక్టర్ ఉన్నది చేద్దాం దారా అంటే చాలా వరకు ఫ్రెండ్స్ ఎవ్వరు రారు. బ్రో నీ అకౌంట్ మానిటైజ్ అయిందా? అది ఈ రోజు నేను ఫిల్అప్ చేసిన, రేపు పొద్దున్నే నాకు స్ట్రైక్ పడ్డది. వేరే వాళ్ళని చూస్తే మనకి ఏం రాదు, మనం కూడా చేస్తేనే మనకేమైనా వస్తుంది. ఎడిటింగ్ లేదు కేకట్టులేడా. June 13, 2025 10,000 సబ్స్క్రైబర్స్. ఈ రోజుకి 9 నెలలు. ఒక నెల వరకు అయితే అకౌంట్ సస్పెండ్ అయింది ఒక వీడియో చేయబట్టి. ప్రతి ఒక్క క్రియేటర్ కి ఒక బాధ ఉంటది. వాళ్ళ వీడియోలు సస్పెండ్ అవ్వడు, స్ట్రైక్ పడడు, కాపీరైట్ పడడు. కాపీరైట్ ఒక వరకు అయితే ఓకే, కానీ స్ట్రైక్ పడితే కొన్ని రోజుల దాకా అకౌంట్ అవ్వబడదు, కొన్ని రోజుల దాకా అకౌంట్ లో వీడియో వేయలేము మనం. నేను 10th లో కూడా బ్లాగింగ్ చేసిన. ఏ పని రెగ్యులర్ గా చేయలే. రెగ్యులర్ గా చేస్తే ఇప్పటికి ఇక్కడనే ఉండేటోని. మనం ఏదైనా ఒక పని రెగ్యులర్ గా చేయాలి. అన్ని పనులు వచ్చి కూడా ఉండొద్దు, ఆల్రౌండర్ అయ్యి ఉండొద్దు కూడా. ఎందుకంటే ఏదో ఒక పనిలో పర్ఫెక్ట్ గా ఉండాలి, అప్పుడే మనం డెవలప్ అవుతాం. ఇంకో విషయం ఏంటిదంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. రోజు వేయాలి వీడియోలు. జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఇక మనం ఏదైనా ఫంక్షన్స్ కి పోయినా ఏడికి పోయినా కూడా ఒక రోజు ముందే తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ క్రియేటర్స్ కి అందరికీ తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్ ఒక్కరోజు వీడియో అయిపోతే ఎట్లుంటుందో. నేను 500+ వీడియోస్ తీసిన. కొన్ని రోజులు వేయలే నేను వీడియోలు, కొన్ని రోజులు అక్కడ ఫోన్ కూడా లేదు. వాళ్ళది వీళ్ళది అడుక్కొని తీసిన రోజులు కూడా ఉన్నాయి. బట్ తీయాలి, ఏదో ఒకటి వేసి వీడియో తీయాలి, అప్లోడ్ చేయాలి అని ఉండే. నాది నేనే రోజు చూసుకొని వీడియోలు మోటివేట్ అయ్యేది. ఈరోజు ఇంకా బెటర్ తీయాలి, ఇంకా క్లారిటీతో తీయాలి, ఇంకా మంచిగా తీయాలి అట్లా. అప్పుడు వీడియోలు ఇప్పుడు వీడియోలు చూసుకుంటే నాకు అనిపిస్తుంది మనం కొంచెమైనా డెవలప్ అయినామని. కాకపోతే క్రింజ్ అట్లనే ఉన్నది, ఆ క్రింజ్ కంటిన్యూ ఉన్నది. బట్ అప్పుడు వీడియోలు ఇప్పుడు వీడియోలు చూసుకుంటే నాకైతే ఫుల్ మోటివేషన్ అనిపిస్తుంది. ఇంకా క్లారిటీగా తీయాలి, ఇంకా మంచిగా తీయాలి అనిపిస్తా ఉంటది. మీరు అందరు సపోర్ట్ చేసిళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనకు 10K సబ్స్క్రైబర్స్ అంటే నాకే నమ్మబుద్ధి అయితే లేదు. దీనికి మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా కానీ ఇంత సడన్ గా 10K అవుతారు ఇంత తొందరగా నేను కూడా అనుకోలేదు. తొందర అంటే అంత తొందర ఏం కాలే, బట్ నేనేం ప్లాన్ చేయలే, మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. ఇంత ఫాస్ట్ గా 10K మనం ప్లాన్ చేద్దాం అనుకున్నా. నేను కూడా 10K సబ్స్క్రైబర్స్ కి మనం సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా, కేక్ కోసుకుందాం అనుకున్నా. కానీ ఇంకా ముందు ఉన్నది, మనం ఇంకా అచీవ్ చేసి చాలా ఉన్నాయి, అప్పుడు చేద్దాం. ఒక నెల వరకు నేను యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేయలే. ఎందుకు అప్లోడ్ చేయలే దాని గురించి చెప్దామని వచ్చిన. నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన, అప్లోడ్ చేసుడుతోనే దానికి ఒక వర్డ్ యూజ్ చేసిన, నేను ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేసుడుతోనే కొంచెం స్ట్రైక్ పడ్డది వీడియోకి. వీడియోకే స్ట్రైక్ పడ్డది అనుకున్నా నేను. కానీ యూట్యూబ్ లో రోజు మనం వీడియోలు అప్లోడ్ చేస్తాను కదా, దాని తెల్లారి కూడా నేను యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియో అప్లోడ్ చేద్దామని పోయినా, వీడియో అప్లోడ్ అయితే లేదు. అరే ఇదేంది వీడియో ఎందుకు అప్లోడ్ అయితే లేదు అనుకున్నాను నేను. దాని తర్వాత నేను మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి, అరే నా యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ అయితే లేదురా, ఏమైందిరా అని అడిగితే, అరే నీ అకౌంట్ కి నిన్న స్ట్రైక్ పడ్డాయారా, అందుకోసం వీడియో అప్లోడ్ అయితే లేదు, మరి ఆ స్ట్రైక్ ఎప్పుడు పోతుంది రా అని అన్నా. ఒక నెల దాకా అట్లనే ఉంటుంది మామ అన్నాడు వాడు. ఒక నెల రోజుల వరకు యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేయొద్దు. కొత్తగా స్టార్ట్ చేసినాం అప్పుడే. నేను అప్పుడు ఛానల్ క్రియేట్ చేసిన, బట్ రెగ్యులర్గా వేయలే వీడియోలు. రీచ్ రాకపోయేది 10 వ్యూస్. యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ రావాలంటే చాలా పెద్ద మ్యాటర్, చిన్న ముచ్చట ఏం కాదు. ఇన్స్టాలో అయినా ట్రెండింగ్ టాపిక్స్ పెట్టుకొని అట్లయినా వీడియో తీయచ్చు. అట్లా తొందరగా కొంచెం ఏమంటారు వ్యూస్ వస్తాయి. బట్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే వాళ్ళ కమ్యూనిటీ గైడ్లైన్స్ అన్నీ మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయాలి. మనకు అవి తెలియదు, మనకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు.
నేను చాలా థ్యాంక్స్ఫుల్ ఉన్నాను నా ఫ్రెండ్స్కి. వాళ్ళ బేసిక్స్ తెలుసు, నాకు బేసిక్స్ కూడా తెలియదు. వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈరోజు నాకు 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు. 10K సబ్స్క్రైబర్స్ ఒక్కరి వల్ల ఇల్లు. ఆ పేరు చెప్ప నేను ఏదో ఒక రోజు చెప్తా. సిల్వర్ ప్లే బటన్ వచ్చినప్పుడు వాళ్ళ పేరు రివీల్ చేస్తా నేను. ఎవరి వల్ల 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నేను చాలా థ్యాంక్స్ఫుల్ ఉంటాను నా ఫ్రెండ్స్ కి. ఎందుకంటే చాలా మంది వీడియోలలోకి రారు. అరే రారా చున్నేసుకుందాం, వీడియోలో ఉండురా, చున్నేసుకుందాం మామ ఉండు వీడియో ఇద్దాం అని అంటే వేసుకోరు. అరే ఈ క్యారెక్టర్ చేద్దాం రా, ఒక గే క్యారెక్టర్ ఉన్నదిరా, ఒక ఆడమే క్యారెక్టర్ ఉన్నది చేద్దాం దారా అంటే చాలా వరకు ఫ్రెండ్స్ ఎవ్వరు రారు. కానీ ఆ విషయంలో నాకు చాలా లక్ ఉన్నది కావచ్చు. మేబీ చేస్తే ఏమంటారు, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఏ క్యారెక్టర్ అయినా చేస్తారు అంతే. ఇక వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే. వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటా, నేను చాలా థ్యాంక్స్ఫుల్ ఉంటా వాళ్ళకి. ఇంకో విషయం ఏంటి అంటే, బ్రో నీ అకౌంట్ మానిటైజ్ అయిందా? బ్రో నా అకౌంట్ ఇంకా మానిటైజ్ కాలే. బ్రో నీకు 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఎందుకు ఇంకా నీది మానిటైజ్ కాలే అకౌంట్ అని చాలా మంది అడుగుతారు. ఇంకా మానిటైజ్ ఎందుకు కాలే అని అడుగుతారు. చెప్పినా బ్రో నా అకౌంట్ కి స్ట్రైక్ పడ్డదని. నేను ఈరోజు ఫామ్ ఫిల్అప్ చేసిన, నా అకౌంట్ ఆల్రెడీ ఏమంటారు అంతా కంప్లీట్ అయిపోయినాయి, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే వాళ్ళకు ఫామ్ ఫిల్అప్ చేయాలి. మన మెయిల్కి ఒకటి వస్తుంది, పిన్ లాంటిది వస్తుంది, దాని మీద ఒక వీడియో తీస్తాం మేము. అది వచ్చినప్పుడు పిన్ వచ్చినప్పుడు వీడియో తీస్తా. అది ఈ రోజు నేను ఫిల్అప్ చేసిన, రేపు పొద్దున్నే నాకు స్ట్రైక్ పడ్డది. నాకేం మంచిగా అనిపించలేగా. ఒకటే విషయం, ఎప్పుడు గివ్ అప్ ఇవ్వద్దు. మీరు కూడా వీడియో స్టార్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తీసుకొని స్టార్ట్ చేయండి, ఒక్కళ్ళే స్టార్ట్ చేయండి. ఈ రోజు కాకపోతే రేపు మీది కూడా సక్సెస్ అవుతారు. ఎప్పుడు ఆపకండి, రెగ్యులర్ గా పోస్ట్ చేస్తా ఉండండి. ఇన్స్టాగ్రామ్ లో అయినా యూట్యూబ్ లో అయినా ఏదో ఒకటి వీడియో క్రియేట్ చేయండి, తీయండి, చేయండి. ఖాళీగా ఉండకండి. వాళ్ళని వీళ్ళని చూసుకుంటా వాళ్ళ స్క్రోల్ చేస్తే ఏం రాదు బ్రో. స్క్రోల్ చేసుకుంటా పోతే స్క్రోల్ అయితేనే ఉంటది. కానీ ఆ స్క్రోల్ చేస్తా అంటే నువ్వు కూడా రావాలి, ఆ స్క్రోల్ లో నువ్వు కూడా ఊపడాలి, నువ్వు కూడా తీయాలి, నువ్వు కూడా ఫేమస్ అవ్వాలి. వేరేటోళ్ళని చూస్తే మనకి ఏం రాదు, మనం కూడా చేస్తేనే మనకేమైనా వస్తుంది. నేను ఏదో మీకు మోటివేషన్ ఇస్తలేను, జస్ట్ నాకు తెలిసిన నేను చెప్తానా. నాకు కూడా ఏం తెలియదు, నేను కూడా నేర్చుకుంటానా, ఇంకా నేర్చుకోవడానికి ట్రై చేస్తాను అంతే. ఇదే చెప్దామని వచ్చా మీ అందరి ముంగట్కి. ఏం లేదు, ఒక చిన్న వీడియో అంతే ఇది. కాకపోతే 10K సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకున్నా కానీ 10K సెలబ్రేషన్స్ ఇప్పుడే కాదు, చేసుకుందాం. 10K సెలబ్రేషన్స్ కాదు కానీ మనం సెలబ్రేట్ చేసుకుందాం నెక్స్ట్ టైం, మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇంకో విషయం ఏంటంటే, నా వెనకాల ఇప్పుడు 10K యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది, ఇన్స్టాలో 12.7 ఫ్యామిలీ ఉంది. లవ్ యూ సో మచ్ గైస్, యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.